తెలుగు ఫ్లేమ్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శుభారంభమైన ఇంటింటి రామాయణం మేఘ సందేశం సరికొత్త ధారావాహికలు. సరికొత్త స్లాట్స్ లో జీ తెలుగు ధారావాహికలు. వీడ్కోలు పలికిన ప్రియమైన నీకు. మరో మైలురాయిని చేరుకున్న ముక్కుపుడక ధారావాహిక. సరికొత్త కథా కథనాలతో ప్రేమ ఎంత మధురం. ఈటీవీలో కాంతారా అనే సరికొత్త సీరియల్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమోని ఇవాళ లాంచ్ చేశారు. ఈ సీరియల్ టైటిల్ కింద క్యాప్షన్ గా అందమైన ప్రేమ కథ అని పెట్టారు. అంటే ఇది ఒక లవ్ స్టోరీ అని తెలుస్తోంది. మేఘ సందేశం సీరియల్ రాత్రి 7:30 జీ తెలుగులో, ఇంటింటి రామాయణం సీరియల్ రాత్రి 8:30 స్టార్ మాలో ఇవాళ శుభారంభమయ్యాయి. ఈ రెండు ధారావాహికలు చక్కగా ఇవాళ శుభారంభమయ్యాయి. మరి ఈ సీరియల్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయో రాబోయే రోజుల్లో చూడాలి. ఈ రోజు నుండి సరికొత్త స్లాట్లో జీ తెలుగు సీరియల్స్ అలరించనున్నాయి. ప్రేమ ఎంత మధురం రాత్రి 10 గంటలకి, జగదాత్రి రాత్రి 9 గంటలకి, సూర్యకాంతం సీరియల్ మధ్యాహ్నం 3 గంటల స్లాట్స్లో సక్సెస్ఫుల్గా టెలికాస్ట్ అయ్యాయి. ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్లో కొత్త కథాకథనం ప్రేక్షకులని అలరించడానికి వచ్చేసింది. అను ఆర్యలు చనిపోయి మళ్ళీ కొత్త జన్మలో జన్మించినట్లుగా కథని మలుపు తిప్పారు. మరి ఈ సీరియల్ కథా కథనాలు రాబోయే ఎపిసోడ్స్ లో ఎలా ఉండబోతున్నాయో చూడాలి. పడమటి సంధ్యారాగం సీరియల్ కథ మరో మలుపు తిరిగింది. ఆద్యను కాపాడబోయి పాము కాటుకి రఘురాం గురయ్యాడు. ఇక రాబోయే ట్విస్టులు ఎలా ఉంటాయో చూడండి. ఇక అమ్మాయి గారు సీరియల్లో మందారం హత్య కేసులో రాజు అరెస్ట్ అవుతాడు. ఇంతకీ రాజు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తాడా లేదా నిర్దోషిగా బయటికి వస్తాడా, ఏం జరుగుతుందో అమ్మాయి గారు సీరియల్ ను చూడండి. ఇక త్రినయని ధారావాహికలో పగలు పాముగా మారిన ఉలూచిని చూసి సుమన షాక్ అవుతుంది. ఇక రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో త్రినయని చూడండి. అంజలి వేసిన పెయింటింగ్ ద్వారా ఆరు గురించి నిజం తెలుసుకుంటుంది భాగి. ఇక కథలో ఎలాంటి మలుపులుంటాయో నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ను చూడండి. జానకి కుటుంబానికి తనకున్న సంబంధం గురించి మైథిలికి తెలియనుందా? ఇంతకీ జానకి రామయ్య గారి మనవరాలు కథ ఎలాంటి మలుపు తిరగబోతోంది? మధ్యాహ్నం స్లాట్ లో జీ తెలుగులో చూడండి. ముక్కుపుడక సీరియల్ మొత్తానికి మరో మైలురాయిని చేరుకుంది. ఇవాల్టితో 600 ఎపిసోడ్లని ముక్కుపుడక సీరియల్ పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ టీం అందరికీ శుభాకాంక్షల్ని తెలియజేద్దాం. కార్తీక దీపం ఇది నవ వసంతంలో కార్తిక్ జ్యోత్స్నలకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది పారిజాతం. ఇంతకీ కార్తిక్ ఆ పెళ్లికి అంగీకరిస్తాడా? కార్తిక్ నిర్ణయం ఏంటి? కార్తిక్ దీపని చేసుకుంటానని చెప్పేస్తాడా? కార్తీక దీపం సీరియల్ ను మిస్ కాకుండా చూడండి. ఇక బ్రహ్మముడి ధారావాహికలో మాయారాజుల పెళ్లి జరగబోతోంది. ఇంతకీ ఈ పెళ్లి జరుగుతుందా? ఏమవుతుంది? బ్రహ్మముడి సీరియల్ ను మిస్ కాకుండా చూడండి. సీతాకాంత్ రామలక్ష్మిల పెళ్లి ముచ్చటగా మరోసారి జరగబోతోంది. ఇంతకీ కథలో ఎలాంటి మలుపులు ఉండబోతున్నాయి? ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ను మిస్ కాకుండా చూడండి. గత శనివారం నాడు ముగియాల్సిన ప్రియమైన నీకు సీరియల్ ఇవాళ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. ఇక రేపటి నుండి నేను శైలజ సీరియల్ 4 గంటలకి టెలికాస్ట్ కాబోతోంది. ఆ సీరియల్ ను మిస్ కాకుండా చూడండి. రంగుల రాట్నం సీరియల్లో నారాయణ చెప్పిన నిజంతో సూర్యం నిర్దోషిగా బయటికి వస్తాడా? ఇంతకీ ఏం జరగబోతోంది? రంగుల రాట్నంను మిస్ కాకుండా వీక్షించండి. తెలుగు ఫ్లేమ్ న్యూస్ సమాప్తం. నమస్కారం.